శ్రీమతి జి మేరీ సునీత రోనాలరాజు గారు. ఒకసారి అందరూ చేతులెత్తి పైకెత్తి మర్నాత అందరి చేతులు పైకి కనిపించాలి. చెప్పండి గట్టిగా మర్నాత. అవి అలాగే ఉంచి హల్లెలూయా చెప్పండి 3 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hi, firstly I want to thank Almighty God for giving me this godly invitation to stand before the congregation, and I thank the congregation parish pastor garu, and I thank parish pastor Magaru. I thank all the committee elders and my beloved స్పిరిచువల్ ఫ్రెటర్నిటీ. మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఐ నో దిస్ ప్లేస్ ఈజ్ నాట్ అ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ ప్లేస్. సో మ్యాక్సిమం దిస్ ఈజ్ అ హోలీ ప్లేస్. ఐ న్యూ ఇట్ అండ్ ఐ నో ఇట్. సో మక్కీ టు మక్కీ దేవుని వాక్యం గురించే మనం ధ్యానించుకుందాం. దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్పారు అది మాత్రమే ధ్యానించుకుందాం. ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడే అంటే మనము ఒక నియమం ప్రకారం 40 days కూడా ఆచరించి దాని తర్వాత వచ్చే గుడ్ ఫ్రైడేని భయంతో భక్తితో మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన సిలువలో పలికిన 7 మాటలు కూడా ధ్యానించుకుంటూ ఉండడం, ఇది మన ఆయుష్ ఉన్నంత కాలము కూడా ఇది జరిగే ప్రక్రియ. యేసయ్య సిలువలో పలికిన 5వ మాట దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 28, 29 ఒకసారి చదవండి. చాలండి. నేను దప్పిగొనుచున్నాను అనెను. ఈ మాట మాత్రము 5వ మాటగా ఆయన ప్రెస్ చేసి చెప్తున్నాడు. 7 మాటల్లో యేసయ్య ఇచ్చిన ఒకే ఒక కంప్లైంట్, ద ఓన్లీ కంప్లైంట్ వి హియర్ ఫ్రమ్ ద క్రైస్ట్ ఫ్రమ్ ద కల్వరీ, దట్ ఈస్ ఆన్ ఫ్రమ్ ద క్రాస్. హోల్ ఆడియల్లో ఒకటే గట్టిగా నేను దప్పిగొనుచున్నాను అని అంటాడు. ఆయన ప్రెస్ చేసి చెప్తాడు. మానవరీత్యా ఆయన మనవలే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అంటే అక్కడితో ఆయన పనంతా ముగించుకున్న తర్వాత నేను దప్పిగొనుచున్నాను అని అంటారు. మనం కూడా అంతే. ఏదన్నా ఇంట్లో పని తలపెట్టామంటే పనంతా అయ్యే వరకు కూడా మనకి ఏది తినాలనిపించదు, లేకపోతే తాగాలనిపించదు. యేసయ్య కూడా ఆయన వచ్చిన పర్పస్, ఈ లోకానికి వచ్చిన పర్పస్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిన తర్వాతే లేఖనంలో చెప్పినట్టు సమస్తము అయిపోయిన తరువాత ఆయన నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, వాటర్కి అ సిగ్నిఫికెంట్ రోల్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. వాటర్ని ఆయన ఎన్ని విధాలుగా దేవుడు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుండి లాస్ట్ వరకు, ప్రకటన వరకు కూడా నీరు గురించి ఆయన ప్రస్తావించారు. ఆ నీటిని ఆయన ఎత్తుకోవడమే ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. జలముల పైన ఆత్మ అల్లాడుచుంది. మనం పుట్టి పెరిగిన తర్వాత యేసయ్య మన ఊహకు, మన ఆలోచనకు ఎంటర్ అయిందే జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుంది. ఎక్కడ డ్రై ఏరియాలో కాదు, లేకపోతే ఎక్కడో ఇంట్లో కాదు, లేకపోతే ఏదో ఒక గార్డెన్లో కాదు, జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచున్నది. దట్ ఈస్ ద లివింగ్ వాటర్. ఆత్మ అనగా స్పిరిట్.
ఆదిలోనే ఆయన వర్డ్ ఉంది, స్పిరిట్ ఉంది, అలాగే బాడీ రాబోచుంది. ఆయన మానవ రీత్యా ఆయన మన మధ్యకు రావడానికి సిద్ధపాటుగా ఉన్నది కాబట్టి ఆత్మ అలాగే వర్డ్ మనకి ముందుగానే అక్కడ చెప్పబడింది. అలాగే ప్రకటన గ్రంథం చివరికి వచ్చేటప్పటికి స్ఫటికము వలె ఆయన జీవజల నదులు నూతన యెరూషలేం వరకు పారుతుంది అని ప్రకటన 22:1 చెప్తున్నారు. అంటే వాటర్కి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూడండి, మనం నీటి గురించి ఆయన ఎక్కడెక్కడ ఎలా ఏ విధంగా ఆత్మీయ అర్థంలో ఆయన మాట్లాడారో చూద్దాం. నీటిని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. ఆయన వాక్యంతో మనల్ని ఎలాగా శుద్ధి చేశారు, మనల్ని ఎలాగా ఆయన పర్ఫెక్షన్లో చూడాలనుకున్నారు అని చూద్దాం. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఆయన వాక్యం ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే పరిశుద్ధ సంఘం దగ్గర నుండి ప్రారంభమవుతుంది. మనం అందరం కూడా పరిశుద్ధ సంఘములో పాలివారమై ఉన్నాం, ఒక సంఘంగా ఏర్పడ్డామంటే వీఆర్ ఆల్ బిలాంగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి దేంతో క్లీన్ చేసుకోమంటున్నారంటే కొబ్బరి నీళ్ళతోనూ లేకపోతే పాలతో వీటితో కాదు, లేకపోతే కొత్త కొత్త స్పాస్ వచ్చాయి ఇప్పుడు, స్పా క్లీన్ చేయడానికి, అవుటర్ థింగ్ క్లీన్ చేయడానికి. ఆ స్పాస్ కాదు ఉపయోగపడేది, అంటే దేవుని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. వాక్యముతో ఉదక స్నానము. ఎండాకాలం మనకి చాలా చికాకుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు మనము విల్ గో ఫర్ ద బాత్ ఆర్ ఫేస్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటాం, చేతులు కడుక్కోవడం. ఇప్పుడు కరోనా కాబట్టి ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలం అని 3 కాలాలు మనకి తెలిసిన కాలం. ఒక సంవత్సరం నుంచి ఒకటే కాలంలో ఉంది, అది కరోనా కాలం. ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి చేతులు శుభ్రం చేసుకోవడం, మొహం కడుక్కోవడం ఇవన్నీ మనం రోజు చేస్తున్నవే. అయితే దేవుని దగ్గరకు మనం దగ్గరగా చేరాలంటే ఆయన చెప్పేది ఏంటంటే వాక్యముతో ఉదక స్నానం చేసుకోవాలని చెప్తున్నారు, వాక్యముతో శుద్ధి చేసుకోవాలని. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వారమంతా కూడా మనం మన పనిలో మనం బిజీగా ఉండి దేవునికి మనం ఇచ్చే కొద్ది సమయాన్ని ఆచరిస్తూ భయంతో భక్తితో చెప్పాలంటే ఈరోజు మనం అందరం సజీవులుగా ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మేము ఒక 2 మెట్లు ఎక్కువ చూసి వచ్చాం. మాకు కరోనా వచ్చింది, మా కుటుంబం అంతటికి కూడా వివిధ కోవిడ్ పాజిటివ్ మాకు వచ్చింది. అయినప్పటికీ దేవుని మహాకృప ద్వారా ఆయన సన్నిధిలో సజీవంగా ఉంచాడు. కాబట్టి మనము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఆయనకి నచ్చాలి కదండి, దేవునికి నచ్చాలి. మనం నచ్చితేనే ఆయన ఉంచే కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధానికి
అంటే మొదట ఇక్కడి నుంచి మనం శుద్ధి చేసుకున్న తర్వాత ఆయన సన్నిధానం పైనకి ఎటర్నల్ లైఫ్. ఇది ఆయన దగ్గరికి మనం చేరాలి అని అంటే యథార్థమైన హృదయం ఉండాలంట. అలాగే సంపూర్ణ నిశ్చయత కలిగి, రకరకాలుగా ట్విస్టెడ్ మైండ్గా ఉండకూడదు. మన భాషలో చెప్పాలంటే ఒక డ్యూయల్ మైండ్, అపరిచితుడు అంటారు. అపరిచితమైన మైండ్ మనకు ఉండకూడదు అని మన భాషలో నేను చెప్తున్నాను. సో స్థిరమైన నిశ్చయత కలిగిన మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే యేసయ్య సిలువలో కాచిన రక్తం తోటి మన పాపాలన్నీ కూడా ఆయన కడిగేయాలని దృఢ నిశ్చయం తీసుకొని, ఆయన వచ్చిన పర్పస్ అదే, ఆ పర్పస్ని ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఇక్కడ మనం మూడు అంశాలు చూస్తున్నాం: స్పిరిట్, వాటర్, వర్డ్. స్పిరిట్ని మనం ఆది నుండి చూసాం, వాటర్ని ఆది నుండి మనం చూస్తూ ఆయన ఏ రకాలుగా ఏ విషయాలలో ఏ సందర్భాల్లో నీటిని ఉపయోగించి ఆయన మనకి సాదృశ్యంగా చూపించి వచ్చాడు మనం చూస్తూ వచ్చాం. అందులో మొట్టమొదటిది యేసయ్య చేసింది కానా విందులో, పెండ్లి విందులో ఆయన చేసిన మొట్టమొదటి సూచక క్రియ వాటర్ని వైన్గా మార్చడం. ఏ మెజిషియన్, ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తే మెజిషియన్స్ చాలా మంది వచ్చారు. ఏ మెజిషియన్ కూడా వాటర్ని వైన్ చేసినట్టు ఎక్కడ చూపించలేదు. చూపించచ్చు అనుకోవచ్చు మనం కదా. పూలను తేలుగా, తేలిని కాకిగా, కాకిని పౌరముగా చూపించే మెజిషియన్స్ వచ్చినప్పుడు మరి వాటర్ని వైన్గా చూపించిన సాహసం ఎవరు చేయలేదు. యేసయ్య మొదటి సూచక క్రియ నీటిని ఆయన వైన్గా చేసి చూపించారు. ఆ పెండ్లి విందంతటికి కూడా ఆయన మొదటి సూచక క్రియ చూపించారు. ఇలా వర్డ్, స్పిరిట్, అలాగే వాటర్ని ఆయన మూడు సాదృశ్యంగా చూపిస్తూ మనతో మాట్లాడుతూ మనుషులకి విశ్వాసం కలగడానికి ఆయన అనేక సందర్భాల్లో చూపిస్తూ వచ్చారు. రెండవదిగా వాటర్ యాజ్ సాల్వేషన్, ఆ నీటిని రక్షణగా చూపించారు ఆయన. ఆ నీటిని రక్షణగా చూపించారు. రక్షణ వస్తే ఏమవుతుందండి? రక్షణ వస్తే మనం ఇక్కడే కూర్చుంటామా? రక్షణ అనేది మన జీవితంలోకి ఎంటర్ అయితే మన నోటి మీద ఎప్పుడు నవ్వే ఉంటుంది. ప్రాణం పోయినా ఏడం, నీ ముందు వచ్చి కొండ పడిపోయినా ఏడం. ఆ రక్షణ కొరకే ఈ పాటలు. దేవుడు వచ్చిందే రక్షించడానికి కదండి. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆ రక్షణను మనకి ఇచ్చారు. ఈ వాటర్ ద్వారా రక్షణ మనకి ఎలా వచ్చిందో ఒకసారి కొన్ని రెఫరెన్స్లో చూద్దాం. యెషయా 12:3 చూద్దాం. యెషయా గ్రంథం 12. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణ అనేది బావిలో ఉంటుందా? బావిలో నీళ్లు ఉంటాయి. ఆ నీటిని ఆయన పోలుస్తున్నారు. యెషయా ప్రవక్తలలో అందరికంటే పెద్ద ప్రవక్త కదండి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కువ చాప్టర్స్ యెషయా గ్రంథంలో ఉంటాయి. యెషయా ఆయన పెద్ద ప్రవక్త అని ఎందుకు అంటామంటే ఆయన ఎన్నో సూచనలు ముందుగా రాబోయే యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పారు. అలాగే నూతన యెరూషలేం గురించి కూడా కొన్ని అంశాలు ఆయనకు ప్రస్తావించారు. ఆఫ్టర్ రిజరెక్షన్, సెకండ్ కమింగ్ తర్వాత ఆయన స్థాపించబోయే కొత్త రాజ్యం ఏదైతే ఉందో నూతన యెరూషలేం, దాని గురించి కూడా అక్కడ చెప్పబడింది. ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందాం. మనకొకసారి రక్షణ వస్తే ఆనందమే ఉంటుంది, ఇంత క్రితం చెప్పినట్టు. రెండవదిగా యోహాను 4:10 అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు
దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పను. ఎవరు ఈ ఆమె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ స్త్రీ యొక్క రోల్ మనం బైబిల్లో మనం చూస్తూ వచ్చాం. ఈ స్త్రీ యొక్క పాత్ర మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. ఆమెతో దేవుడు సంభాషిస్తున్నప్పుడు ఈ బావిలో నీళ్లు చాలా కిందకు ఉంటాయి, యాకోబు తవ్వించిన బావిలో నీళ్లు చాలా కిందకు లోతుగా ఉంటాయి, దీనిలో నుంచి తవ్వి ఇవ్వడానికి ఎలా నేను ఇవ్వగలను? ఆమెను అడిగారు, యేసయ్య నాకు కొంచెం దాహంగా ఉంది, వాటర్ ఇమ్మని అడిగినప్పుడు. ఈ రోజుల్లో మనం చూస్తే కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్న మనుషులు చాలా మంది కనబడుతున్నారు. ఎవరైనా నీళ్ళు అడిగితే కొత్తగా నీళ్లు లేవంటున్నారంట. దాహానికి ఎండ మీద వచ్చి కొంచెం వాటర్ ఇవ్వండి అని అడిగితే వాటర్ లేవంటున్నారంట. అటువంటి దినాల్లోకి వచ్చాం. ఎందుకు ఇలాగా నీళ్ళు లేవని చెప్తున్నారు అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంది ఇందులో. మనుషులతో నిండిన ఈ లోకంలో చాలా భ్రష్టత్వమైన తలంపులు మొలకెత్తి మానులుగా తయారయ్యాయి. ఎందుకు నేను నెగిటివ్ సైడ్ చెప్తున్నాను అంటే వాటర్ని అడిగి వచ్చిన వాళ్ళను మత్తుతో నింపి ఎన్నో ఘోరాలు జరిగాయి. లోపలికి వెళ్ళి లూటీ చేయడం, దొంగతనం చేయడం, హత్య చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకొక పార్టీ చూసినప్పుడు నీళ్లు లేవని చెప్పడం ఆచారం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళెవరో, ఏ కులస్తులో, ఏ మతస్థులో ఏమో, వీళ్ళకి నీళ్ళు ఇస్తే నాదేం పోద్దో, నా ఇంట్లో డబ్బు పోద్దో, బంగారం పోద్దో, ఇది ఒక ఆచారం. వాళ్ళు పెట్టుకున్న సొంత ఆచారాలు. అయితే ఇక్కడ చూడండి, సమరయ స్త్రీని దేవుడు నీళ్లు అడిగినప్పుడు, యేసయ్య నీళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే నీళ్లు బాగా కిందకున్నాయి, మీకు దేంతో నేను, మీ దగ్గర ఏం లేదు కదా, సమరయులను యూదులు మాట్లాడుకోకూడదనే ఒక నియమం ఉన్నప్పుడు అక్కడ ధైర్యం చేసి వారికి నీళ్ళు ఇవ్వాలని సమరయ స్త్రీ అనుకున్నప్పుడు, ఇందులో నుంచి చేదుకోవడానికి మీ వద్ద ఏం లేదు కదా అని అన్నప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నారు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో నీకు తెలియదు కాబట్టి నీవు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నావు అన్న భావం వచ్చే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. హీఈస్ ఎగ్జామినింగ్ దట్ లేడీ. అదే అధ్యాయంలో యోహాను 4:14 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చే నీటిని మనం ఎప్పుడైతే జీవజలములను మనం తాగడం మొదలు పెడతామో అంటే రక్షణ, ఫస్ట్ స్టెప్ రక్షణ. మన దగ్గరికి, యేసు దగ్గరికి మనం ఎప్పుడైతే జరుగుతామో మనలో నుండి జీవజలులు, నదులు, ఊటలు ప్రవహిస్తాయని దేవుని వాక్యంలో ఇక్కడ చెప్పబడింది. వెంటనే ఆవిడ ఏం చేసింది? దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద స్పాట్ షీ కన్ఫెస్డ్. వెంటనే ఒప్పుకుంది. ఆవిడ వెళ్ళి ఊరంతటికి చెప్పింది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ సమరియన్ స్త్రీ. మూడవదిగా ప్రకటన 21:6 ఆయన నీటి గురించి మళ్ళీ ఇలా ప్రస్తావించారు. యోహాను ద్వారా దేవుడు ప్రకటన రాయించినప్పుడు ఆత్మ నడిపింపది, పరిశుద్ధాత్మ రాయనిస్తుంది. ఇది ఈ విధంగా చెప్పబడింది. మరియు ఆయన నీతో ఇట్లా, నేను సమాప్తమైనవని, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలములు బొగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహింతును. దీంట్లో ఏ కాస్ట్ లేదు, ఉచితముగా నేను అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరైతే నా గురించి, నన్ను వెతుకుతారో, నా యందు విశ్వాసం ఉంచుతారో, నా కొరకు శ్రమ పడుతారో వారికి ఉచితముగా నేను అనుగ్రహిస్తానంటున్నాడు.
ఈరోజు చూస్తే కెలామిటీస్ అని చెప్పను కానీ లోకంలో జరిగే ప్రతి ఒక్క ఉపద్రవము, ప్రతి కష్టము, ప్రతి వ్యాధి, ప్రతి తెగులు, ప్రతి నాశనము, వీటన్నిటినీ ఆపగలిగే శక్తి ఒకటే, అది దేవుని వాక్యం, దేవుడు మాత్రమే. ఇది నీ దగ్గర ఉంటే ఏది కూడా మిమ్మల్ని ఏది చేయలేదు, మనల్ని ఏది కూడా ఆపలేదు. 5వదిగా ప్రకటన 22:1, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలములు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత చూపెను. యోహానుకి దూత చూపించింది దర్శనం ద్వారా. స్ఫటికము అంటే బంగారం కంటే గొప్పదా తక్కువదండి? రాళ్లల్లో స్ఫటికము, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్ఫటికము? ఎల్లోయిష్ కాదా? బ్లూ, వైట్, ఉదరం. ఈ స్ఫటికము వలె అంటే ఆ లైట్ మన కళ్ళు సరిపోవు, అంత క్లీన్గా ఉంటుంది. స్ఫటికము వలె మెరయునట్టి జీవజలములు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత చూపెను. ఎక్కడ సింహాసనము? దేవుని సింహాసనం. నూతన యెరూషలేము గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించారు. ఇదంతా వెళ్ళిపోతుంది, దేవుని వద్దకు చేరే వాళ్ళు మాత్రం చేరతారు. అక్కడ ఒక కొత్త లోకము, కొత్త ఆకాశము, కొత్త భూమి, అన్ని కొత్తయే. ఇవన్నీ పుట్టిన ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయో మనకు తెలీదు. దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఒక కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త లోకము ఉంది. ఆ నూతన యెరూషలేములో రక్షింపబడిన వారందరూ కూడా అక్కడ మళ్ళీ నివాసం చేస్తారు. అక్కడ వాళ్ళు ఈ ఏరు చూస్తారు. సో వాటర్కి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత ఇంతటిది. అదేవిధంగా ది అదర్ సైడ్ ఆఫ్ ద వాటర్ చూసినప్పుడైతే యోర్దాను నదిని కానీ, ఎర్ర సముద్రమును కానీ, యేసయ్య బ్యాప్టిజంను కానీ, ఇట్స్ అ మిరకల్ థింగ్స్ అన్నమాట మనం చూసింది. అలాగే నీటిని ఎటర్నల్ లైఫ్లోకి నడిపించేది, యేసయ్య మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపించేది. ఒక రెఫరెన్స్లో చెప్తాను, యోహాను సువార్త 7:37 నుంచి 39 వరకు ఒకసారి చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇది యేసయ్య చెప్పిన ఒక గొప్ప సత్యం. అలాగే యేసయ్య శిలువలో పలికిన నేను దప్పికొనుచున్నాను అన్నది ఆయన కంక్లూడ్ చేసి చెప్పింది. నిజంగా ఆయన దప్పికొనుచున్నాను అన్నప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మీరు నేను మనలో ఎవరు ఒకరు ఉన్నా సరే వెంటనే ఒక కూల్ వాటర్ గ్లాస్ పట్టుకెళ్ళి, ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి మనం ఇస్తామా? ఇవ్వండి, ఇస్తామా? ఎందుకంటే మనకి యేసయ్య అంటే అంత ఇష్టం. మరి వాళ్ళల్లో అంత కఠినత్వం ఎందుకు వచ్చింది? నీళ్ళు ఇవ్వకుండా చేదెందుకు ఇచ్చారు అని చూస్తే ఆ కఠిన స్వభావము ఆ మనుషుల్లో ఈ రోజు కూడా ఉంది. ఒక చిన్నది చెప్పి నేను ముగిస్తాను. నేను ఈరోజు చెప్పవలసింది ఏంటంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో మొదటి 4-5 లైన్స్లో కూడా ఈ విధంగా చెప్పబడింది. చెరకు నియమింపబడిన వారు చెరకును, వధకు నియమింపబడిన వారు వధకును, అలాగే చంపుటకు ఎవరు దేనికి నియమింపబడిన వారు దానికి నియమింపబడిన వారు జనము ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ ప్రవచనం చెప్తుంది. మనం దేనికి నియమింపబడి ఉన్న వారము అని ఆలోచించుకోవాలి. ఈరోజు మనం దేనికి నియమింపబడిన వారం? అందులో ఉన్న ఏ ఒక్క మాటకు కూడా మనం నియమింపబడిన వారముగా ఉండకూడదు.
రక్షణలోనే మనం జీవించాలి. ఆయన ఈరోజు మన కొరకు దప్పిగొనుచున్నారంటే ఏ విషయంలో దప్పిగొనుచున్నారంటే మన విశ్వాస విషయంలో దప్పిగొనుచున్నారు, మన ప్రార్థనా జీవితంలో దప్పిగొనుచున్నారు, మన సర్వీస్ ఏదైతే సర్వీస్ మనం చేస్తున్నామో దానిలో దప్పిగొనుచున్నారు, అలాగే మన ప్రేమ విషయంలో, ప్రేమ ఇతరులకు పంచడం విషయంలో దప్పిగొనుచున్నారు. వీటన్నిటిలో కూడా మార్పులు ఈరోజు చోటు చేసుకున్నాయి. కాబట్టి దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది అని స్పష్టంగా తెలియబడుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఒకటే ఒక మాటను దేవుని మాటగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని యొక్క శిలువ ధ్యానంలో ఆయన చెప్పేసి ఆయన ఒక మన విలువైన రక్షణను మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రక్షణను పట్టుకొని మనము రక్షణ బావులలో నుండి ఆనందం ఏదైతే ఆయన తీసుకోమని చెప్పారో ఆ రక్షణను మనం కొనసాగించుకోవాలి. అప్పుడే ఈ గడ్డు కాలమైన ఈ లోకంలో, గడ్డు సమస్యలతో ఉన్న ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనం దేవుడికి దగ్గరగా జరిగి మనం జీవించినప్పుడే ఆయన చేరుకోగలం. సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా.